అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, ఈ రెండు కాన్సెప్ట్లతోటి గత 9 నెలలుగా ప్రజల్ని మభ్యపెడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాలను ఒకసారి చూస్తే మాత్రం సాధారణ ప్రజానికం ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితి ఉందా లేదా అనేది మాత్రం ఒక అనుమానాలు మాత్రం వస్తూ ఉన్నాయి. ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే, మొన్న మహబూబ్ నగర్లో అంధ దివ్యాంగుల ఇల్లు కూల్చివేత, నిన్న మొన్న హైదరాబాద్లో పేదల ఇంట్లపై బుల్డోజర్ల మోత, నేడు భారీ వరదలు, భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్నటువంటి జనం, ఇవన్నీ ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఈ 3 విభాగాల్లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. అధికార యంత్రాంగంతో వీళ్ళకు సమన్వయ లోపంతో ఈరోజు సామాన్య జనం ఎదుర్కొంటున్న ఎన్నో కష్టాలను మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఎన్నో హామీలు అని చెప్పేసి ఎంతో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు ఈ విధంగా ఎందుకు సమన్వయ లోపంతో తంటాలు పడుతుంది అనే అంశాన్ని మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేటువంటి మంచిర్యాల రవీందర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం. ఏంటన్నా మళ్ళీ హైదరాబాద్ దాకా వచ్చారు, మళ్ళీ ఏమన్నా కేసులా? ఏమంటారు చూడు, కొత్త బిచ్చగారు పొద్దునడు అన్నట్టు ఈ సన్నాసులకు రాదు రాదు అనుకున్న అధికారం చేతికి వచ్చేసరికి ఏం చేయాలో బాలుపోక బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెడితేనే ఈ పుట్టెడు అబద్ధాల మీద పురుడు పోసుకున్న ఈ ప్రభుత్వం బతికి బట్టగడుతుంది, లేకపోతే మమ్మల్ని దొక్కేస్తట్టున్నారు అని చెప్పేసి తెల్లారిది ఒక కేసు, పొద్దుకుతో ఒక కేసు, ఇదే కొనసాగించుకుంటూ పోతున్నారు చేతగాని సన్నాసులు. ఇంతకంటే వాళ్ళతో అయ్యేది లేదు, వాళ్ళు వీకేది లేదు. కానీ మొన్న కేసులు పెట్టినప్పుడే చెప్పినాం, 100 కేసుల దాకా పురుసత్ రాయ్యా, 100 కేసుల దాకా పురుసత్ అంటే 100 కేసులు కాగానే తగ్గుతామని కాదు, మళ్ళీ రీఫ్రెష్ అయ్యి ముందుకు వస్తామని. అయినా సోయిలేని సన్నాసులు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. చలో కానీ వాళ్ళు ఎన్ని రోజులు పెడతారు పెట్టని చెప్పేసి వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాం. కొద్దిగా బెయిల్ కాగానే మళ్ళీ పోయి మళ్ళీ యథావిధిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించుడే, ఈ చేతగాని ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో నిలబెట్టుడే. రైట్. ఈరోజు చాలా హృదయ విదారకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వరదలు, గత కొద్ది రోజులు కురుస్తున్నటువంటి వానలకు ఎక్కడెక్కడ వాగులు, వంకలు ఉప్పొంగిపోతున్నాయి, చెరువులు ఒక విధంగా చెప్పాలంటే ఒక జలప్రలయంలోనే వస్తున్నారు. దీంట్లో బాగా నన్ను కదిలించిన అంశం ఏంటంటే, ఖమ్మం జిల్లాలో నిన్న జరిగినటువంటి 9 మంది అక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకుంటే ఏం చేయలేదని చెప్పేసి ప్రజలు అంటున్నారు. 3 మంత్రులని చేస్తే మాకేం చేస్తా, మా ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి జనాలే అంటున్నారు కదా సోషల్ మీడియా. ఎందుకు ఇంత వైఫల్యం? ఇప్పుడు ఎట్లుంటుందంటే పండరి గారు, ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఓకే, సామాన్యుడైనా శ్రీమంతుడైనా, వాడికి ఒక ఎజెండా ఉండాలి, ఒక విజన్ ఉండాలి, ప్రజలకు నేను మేలు చేయాలి, నన్ను నమ్ముకున్న ప్రజలను నేను ఆదుకోవాలి అని ఒక చిత్తశుద్ధి బలంగా ఉండాలి. ఈ కాంగ్రెస్ కుక్కలకు అదేం ఉండదు. అధికారాన్ని అనుభవించాలి, మేము అధికారం మా చేతికి వచ్చింది, మా దర్పం ప్రదర్శించాలి, మా జేబులు నింపుకోవాలనేది తప్ప మరొకటి ఉండదు. నిన్న చిన్న ఉదాహరణ చెప్తా నేను. ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రులతోటి కంపేర్ చేసుకుంటే, చెన్నూరులో మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాల్క సుమన్ ఒక దళితుడు, ఒక విద్యార్థి నాయకుడు, ఉద్యమకారుడు. నిజంగా చెప్పానంటే వాళ్ళ సీనియారిటీ ముందట చిన్న గోరంత మాత్రమే బాల్క సుమన్. అట్లాంటి బాల్క సుమన్ నియోజకవర్గంలో 2022లో ఇదే విపరీతమైనటువంటి వరదలు వచ్చేసి ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆ నీళ్ళలో చిక్కుకుంటే, నిజంగా కూడా యుద్ధ ప్రతిపాదికన హెలికాప్టర్ను తీసుకొచ్చి ఆ వ్యక్తిని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి పట్టుకొచ్చి ఆ గ్రామాల్లో వదిలిపెడితే గ్రామం అంతా సంబరం చేసుకున్నది, గ్రామం అంతా సంతోషపడ్డది. ఇవాళ ఈ ఖమ్మంలో ఉన్నటువంటి మంత్రులకు ఉన్న అహంకారం నాకు తెలిసి భారతదేశంలో ఎదుర్కొంటది. వాళ్ళ కింద నేల మీద నడవరు ఆ సన్నాసులు. వాళ్ళు ఏంటంటే ఏదో మన పుట్టుడే కోట్ల రూపాయల మీద పుట్టినట్టు ఫోజులు కొట్టుకుంటూ, ఎమ్మెల్యే అవతలోడు ఎంత బలవంతుడైనా సరే వాడిని కొనడానికి వెనకాడరు, ఎన్ని డబ్బులు అయినా కొనుక్కొస్తూ. అంటే వాళ్ళ దృష్టిలో రాజకీయం అది. చేతగాని సన్నాసి లెక్క ఎంత పెద్ద ఎమ్మెల్యేలైనా, ఎంతమంది ఎమ్మెల్యేలైనా గెలిపడానికి ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెడతానని ద్రవీకటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిగ్గు లేకుండా ఆడ ఏడుస్తా ఉన్నాడు. అంటే వీని ముసలికాన్ని కావున్నా ఇక్కడ ప్రజలకు వీడు ఏం చెప్తున్నాడు, వీడి ప్రభుత్వంలో అత్యంత కీలకం, ముఖ్యమంత్రి తర్వాత నేనే అంటున్నాడు, నా వల్ల ముఖ్యమంత్రి కంటే ముందు కూడా పోయి ముఖ్యమంత్రి నెడతా అంటున్నాడు. మరి ఆ తెలివి, ఆ అధికారం, ఆ చిత్తశుద్ధి ఈ ప్రజలను కాపాడే కాడ ఎందుకు లేదు? తుమ్మల నాగేశ్వరరావు అయితే ఆ చంద్రబాబు ఎంత తోడు, ఎన్టీఆర్ ఎంత తోడు, కేసీఆర్ ఎంత తోడు, నేనే పీకుడు అని అంటాడు.
ఆ కుంటినా కొడుకు ఇలా ఏ మూలకు అన్నాడు? అడ్రస్ లేడు కదా, అడ్రస్ లేడు అని ఒంటి నిండా అహంకారమే ఉంటుంది. ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడి ప్రజలు నీళ్ళలో చిక్కుకొని పోతా ఉంటే కనీసం వాళ్ళని కాపాడే దమ్ము లేనటువంటి ఈ దద్దమ్మలకు ఈ అధికారం ఎందుకు, ఈ మంత్రి పదవులు ఎందుకు? చేతగాలని ఏడవడం కాదు, ఆ పదవులకు రాజీనామా చేసి ఏదైతే గ్రామాలు ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళ కాలు మొక్కి క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి నిష్క్రమించాలి వాళ్ళు. రైట్ అన్న. ఇప్పుడు ప్రకృతి విపత్తులు అనేది సహజమే, ఎప్పుడైనా వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి. దాంతోపాటు ఎవరైతే ఓట్లు వేసి అధికారంలో మనం ఇచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టినప్పుడు కనీసం అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. రైట్, ఇదంతా ఐఎండీ అనే ఒక వ్యవస్థ ఉంటది, వాతావరణ సూచనలు ఉంటాయి, అరే రాగల 3 రోజులు బ్రహ్మాండమైన వర్షాలు పడతాయి అనేది ఉంటది. ఆ నేపథ్యంలో కూడా కనీసం సహాయక చర్యలకు కానీ లేకపోతే ముందస్తు ఏర్పాట్లకు కానీ అప్పుడు చేయాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంటుంది. ఇంత జరుగుతూ ఉంది, ఊళ్ళకు మధ్యలో కొట్టుకపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఒక వైపు మూగజీవాలు కొట్టుకపోతున్నాయి, ఓ వైపు ప్రజలు కొట్టుకపోతున్నారు. పాపం ఒక యంగ్ సైంటిస్ట్ అన్న నాకు చాలా బాధ అనిపించిన విషయం, ఒక అవార్డు ఫంక్షన్ రాయపూర్ పోతుంటే కొట్టుకపోయే రోజు విఘాత జీవే ఎందుకు ఇంత దరిద్రంలో ఈ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుంది, ఎందుకు కనీస చర్యలు చేపట్టలేకపోతున్నాయి? నేను ఏమంటున్నంటే ఈ చేతగానితనాన్ని చూసి ఆలోచించాల్సిన ప్రజలే. ప్రజలకు మొక్కాలి, వాళ్ళు ఏం ఆలోచించి మరి వీళ్ళకి ఇంత పెద్ద అధికారాన్ని కట్టబెట్టిందో తెలియదు. ఈరోజు ఉదాహరణకు మనం జూబ్లీ హిల్స్లో ఉన్నాం. జూబ్లీ హిల్స్ నుంచి జూబ్లీ బస్ స్టాండ్ పోవాలంటే ఒకసారి మ్యాప్ ఆన్ చేసుకొని చూసుకుంటున్నాం ఎంత రద్దు ఉన్నది, ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఉన్నది, మనం రీచ్ కావడానికి ఎంత రద్దు సమయం పడుతుంది, మనం వెళ్ళే సమయం కరెక్టా కాదా అంటే టెక్నాలజీ ఉంది. ఇలా ప్రతి సెకండ్ను కూడా మనం క్యాలిక్యులేట్ చేసేటువంటి సౌకర్యం అందుబాటులో ఉన్న ఈ చేతగాని ఈ ముఖ్యమంత్రి చేతగాని ఈ మంత్రుల వల్ల ఈ పనిచేసే అధికారులు కూడా దద్దమ్మ లెక్క మారిపోయి చోదీ చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అంతే, వాళ్ళు ఎంజాయ్ చేస్తే వాళ్ళు ఏం చేయాలో, మనం ఎంజాయ్ చేస్తే మనం చేద్దాం అనేటువంటి పరిస్థితికి దిగజారిపోయింది. కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను కానీ ఆపదలో ఉన్న ప్రజలను కానీ ఎవరిని కూడా కాపాడేటువంటి ప్రణాళిక తయారు చేయడం అనేది వాళ్ళ ఒంట్లో కానీ వాళ్ళ మెదడులో కానీ లేదు. వాళ్ళకి ఏం లేదు, దర్జాగా తిరగాలి, అధికారాన్ని అనుభవించుకోవాలి, ప్రజలు ఎక్కడ చేస్తే వాళ్ళకెందుకు, ప్రజలు ఏ కష్టాలు ఉంటే వాళ్ళకెందుకు, ఈ అధికారులను మనం అలర్ట్ చేసినామా లేదా, లేకపోతే ఈ రాబోయే వైఫల్యాన్ని ఎదుర్కొనే విధంగా అధికార యంత్రాంగాన్ని లేకపోతే కావాల్సినటువంటి సామాగ్రిని కావాల్సినటువంటి సిస్టమ్ను మనం తయారు చేసుకున్నామా లేదా అనేది ఇప్పటి వరకు ఈ 9 నెలల్లో ఏ ఒక్క కార్యక్రమంలో కూడా కనవల్లే. ఇక దద్దమ్మ ముఖ్యమంత్రి అయితే నిజంగా చెప్పానంటే బర్ల బ్రోకర్ నయ్యం అనుకంటే వాడు లొటపెట్టిన ఊరేసుకొని వాడు వృతా ఉంటే నిజంగా ముఖ్యమంత్రి కాపీలు భారతదేశంలో ఎవరిని చూసినా కనబడతాయి కావచ్చు, కానీ ఈడు మాట్లాడేటప్పుడు వాని నోట్ల నుంచి వచ్చే ఏ పదం కూడా ముఖ్యమంత్రి నోట్ల నుంచి వచ్చే పదం కాదు. ముఖ్యమంత్రి దద్దమ్మ అయినప్పుడు ముఖ్యమంత్రి కింద ఉన్న మంత్రులు పడవలు అవుతారా? ఇప్పుడు ఎక్కడైనా ఒక క్లాసులో టీచర్ కానీ లేకపోతే ఆ టీచర్లను హ్యాండిల్ చేసే ప్రిన్సిపల్ కానీ కరెక్ట్ ఆయన నిర్వర్తించాల్సిన బాధ్యత నిర్వర్తిస్తే టీచర్లు బాగుంటారు, ప్రిన్సిపల్ బాగుంటాడు, కింద స్టూడెంట్స్ బాగుంటారు. రైట్ కదా. ఇదే వరదలకు సంబంధించిన సమీక్ష చేసిండు నిన్న అక్కడ ఉన్నటువంటి మంత్రి పొంగులేటి గారు. అంటే ఆయన ఏమంటాడు, హెలికాప్టర్ సరిగ్గా దొరకలేదు, అంతకంటే ముందు ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది, మమ్మల్ని కాపాడని చెప్పేసి ఒక కొడుకు 2 భార్య భర్తలకు సంబంధించి పాపం వాళ్ళు కొట్టకపోయారు, కొడుకు మాత్రం కాపాడగలిగారు. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన దాంట్లో ఆయన సడకుడో లేకపోతే వియ్యంపుడో లేకపోతే ఎవరో అక్కడ ఎంపీగా పోటీ చేస్తే పూలదానికి వచ్చినటువంటి హెలికాప్టర్, బర్త్డేలకు పోయేటటువంటి హెలికాప్టరు, లేకపోతే మేడిగడ్డకో లేకపోతే అక్కడక్కడ సుందెలకో లేకపోతే ఇక్కడక్కడ సుంకేశ్లకో పోతున్నటువంటి హెలికాప్టరు నిజంగా బాధితులని కాపాడటానికి ఎందుకు దొరకలేకపోయింది వీళ్ళకు? నేనేమంటున్నానంటే తెలంగాణ రాజకీయాలను శాసించే అంత స్థితివంతుని నేను అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా తుమ్మల నాగేశ్వరరావు అయినా ఇతరత్ర వాళ్ళు ముగ్గురు ప్రతిసారి సవాళ్ళు విసురుతూ ఉంటారు. ఇప్పుడు ఈ సిగ్గులేని దద్దమ్మలు ప్రజాక్షేత్రంలో ముఖాలకు నల్ల రంగేసుకొని ముక్కు భూమికి రాయాలిపోయాడికి. మీరు తెలంగాణ రాజకీయాల స్థితిగతులనే మార్చేసే అంత ఉన్నత స్థితిమంతులైనప్పుడు ఒకానొక క్షణంలో ప్రభుత్వం సహకరించకపోయినా, ప్రభుత్వం ఆ సహాయం అందజేయలేకపోయినా మీరు వ్యక్తిగతంగా కూడా ఆ సౌకర్యం ఏర్పాటు చేసే అంత స్థితిమంతులం అని చెప్పేసి ఇప్పటివరకు వీళ్ళకున్న పేరు. ఈ డబ్బంతా కూడా ఈ ప్రజాక్షేత్రంలో ప్రజాపాలనలో దోసుకున్న డబ్బులే, వాళ్ళ జీవన నుంచే పెడతలేరు. అదే రకంగా ఆమె ఉండే సీతక్క, ఆమె కూడా అప్పుడు భారీగా నెత్తిలో సాప పెట్టుకొని సంకల కట్టెలు పెట్టుకొని రీళ్ళ మీద రీలు చేసేది. ఆమె యాక్చువల్గా ప్రజాప్రతినిధి కాదు, సినిమా స్టార్. ఆమె కూడా బాధ్యత అవుతున్నటువంటి మంత్రి పదవిలో ఉంది ఇప్పుడు.
ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చెప్పుకునే మంత్రులు కూడా సిగ్గు లేకుండా పుట్టినరోజు కోసం హెలికాప్టర్లు వాడుకుంటా అందులో ఫోటోలు కొట్టుకుంటా వాళ్ళకి వాళ్ళే సంబరపడుతున్నారు, వాళ్ళకి వాళ్ళే సంకలు గుద్దుకుంటున్నారు, ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. అంతేకాకుండా ఎలక్షన్లలో పూలు చల్లడానికి గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం భారతదేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా నిలబెట్టినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసం ఏదో విహారయాత్రలకు పోయినట్టు బోర్డు మేడిగడ్డ కాడికి ఈ సిగ్గులైన సన్నాసులు ఇలా ప్రజలు అడుగుతూ ఉన్నారు. దాని మీద పుట్టెడు ఆరోపణలు చేసిన మీరు ఇలా ఇంత పెద్ద వర్షం ఇంత పెద్ద వరదలు వచ్చినా కూడా మేడిగడ్డ చెక్కు చెదురుతలేదు రా సిగ్గులైన సన్నాసులారా మీరు ఇప్పుడు ఏమంటారని అడుగుతూ ఉన్నారు. ఇవన్నింటికి పనికొచ్చే హెలికాప్టర్లు పేద ప్రజలను కాపాడడం కోసం ఎందుకు పనికి రావట్లేదు? మరి హెలికాప్టర్లు కూడా దేయలేనటువంటి అత్యున్నతమైన క్యాబినెట్ మంత్రులుగా ఉన్న మీరు ఆ జిల్లాలకు అవసరమా? నిజంగా నేను చెప్తా ఉన్నా, ప్రజలు ఆవేశపడి తిడుతూ ఉన్నారు. కానీ ఇవాళ వీళ్ళు పోయి ఆ ప్రజల మధ్యలో కూర్చుంటే అక్కడ ఏదైనా మంచి పెద్ద రావి చెట్టో దువి చెట్టో చూసి ముగ్గురిని ఉరేయాలి అక్కడ. ఎందుకంటే ఈ విపత్తుకు కారణం వీళ్ళే. ప్రకృతి కన్నెర చేసినప్పుడు ప్రభుత్వం స్పందించాలి, ప్రజాప్రతినిధులు స్పందించాలి, అధికారులు స్పందించాలి. మీకు ఎలాంటి చిత్తశుద్ధి కానీ ముందస్తు ఆ జాగ్రత్తలను తీసుకోకుండా ముద్దు నిద్రపోతూ ఉన్నారు. మిమ్మల్ని ముద్దు నిద్రపోమని చెప్పేసి ఇంత అత్యున్నతమైన పదవులు కట్టబెట్టి మిమ్మల్ని అక్కడ తిరగండి సోకలపడండి అని చెప్పేసి ఇచ్చిండ్రా. తెల్లారు లేస్తే ఒంటి కాలం మీద తిట్టే అటువంటి కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, ఇతరత్ర మంత్రులు కానీ ఈ వరదలు వస్తున్నాయంటే 2 రోజుల ముందే వాళ్ళు మొత్తం సంసిద్ధంగా ఉండేటోళ్ళు. ఆ వరదలు ఎక్కడికి వస్తే అక్కడికి ఆ నీళ్ళలో కూడా నడుచుకుంటూ పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కాపాడి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన భోజనం ఏర్పాటు చేసేటోళ్ళు. అది చూసన్నా సిగ్గు తెచ్చుకోవాలి కదా ఈ సన్నాసులు. పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం వరదలు వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఆ మంత్రులు ఏం చేసిండ్రు, ఇలా మనం ఏం చేస్తున్నాం అనేది అది కూడా చూసుకోకపోతే మీ బ్రతుకుడు ఎందుకు ఇంకా భూమి మీద? చారిత్రక ఆనవాళ్ళు లేకుండా తుడిసేయాలన్నటువంటి వాళ్ళకు నిజంగా కూడా సోయి ఉండదు. ఎందుకంటే గత చరిత్రను మనం ఆనవాళ్ళుగా తీసుకొని ముందు తరాలకు అందిస్తాం. ఏదైతే గత ప్రభుత్వం ఏం చేసిందో వాటిని కూడా మనం ఉదాహరణగా తీసుకొని ఆ రకంగా ప్రిపేర్ కావాలి. అంటే వీళ్ళకు పాలన మీద కానీ, ప్రజల మీద కానీ, వాళ్ళకు ఒక ఎజెండా కానీ, యాటిట్యూడ్ కానీ లేదు కాబట్టి సర్వనాశనం అయిపోతూ ఉంటే తెల్ల మోకాలు వేసుకొని చూసిన తప్ప వీళ్ళతో ఏం కాదు. అంటే వాళ్ళకి ఏం చేయాలి అనేటువంటి ఆలోచన విధానం లేదు. మా దగ్గర డబ్బు ఉంది, ఎన్ని వేల కోట్లైనా ఎన్ని వందల కోట్లైనా వెదజల్లుతాం, ప్రజలను మోసచేస్తాం, 1,00,000 అబద్ధాల మీద 1,00,000 అబద్ధాలతోటి అబద్ధాల పునాల మీద ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాం, మాకు ఇది ఒక ఈజీ వే అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి నిజంగా కూడా ప్రజాక్షేత్రంలోకి ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడానికి వస్తున్న ఈ మంత్రులను, ఈ ముఖ్యమంత్రిని అదే ప్రజాక్షేత్రంలో ఉరిదీసినా తప్పులేదు. అంతేనా? పక్కా చెప్తా ఉన్నా కదా. ప్రజల ప్రాణాలతో చెరగాటమాడుతున్నటువంటి ఈ నీచులు అవసరం ఆ ప్రజలకు ఇంకా ఎక్కువ అయితే కదా రాబోయే రోజులు. దీంతో పాటు ఇప్పుడు ఇంకొక సోషల్ మీడియాలో బాగా నడుస్తున్నది హైడ్రామానా మనం కూడా చాలా వీడియోస్ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే పేదనికి ఒక తీరుగా, పెద్దోనికి ఒక తీరుగా, రైట్ కన్వెన్షన్ గులగొట్టినావు, మంచి అప్రిషియేషన్స్ వచ్చింది. మరి అలా పేదల బస్తీలల్లో ఈరోజు బుల్డోజర్లు తిరుగుతూ ఉన్నాయి, లేకపోతే 40 ఏళ్ళ నుంచి కూడా నివాసం ఉన్న దాని మీద ఈరోజు ప్రొక్లైనర్లు కూల్చివేస్తా చేస్తూ ఉన్నాయి. నిజంగా హైడ్రామానా అంటే మీరేం చెప్తారు? 100కు 100% దొంగలంతా కలిసి ఆడుతున్నటువంటి హైడ్రామా ఇది. దీనికి సూత్రధారి చంద్రబాబు నాయుడు, ఎవరో కాదు. చంద్రబాబుకి ఏంది అంటే భారతదేశంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని బదనాం చేయాలి. రేపు ఏదైతే ఆయన కళల సౌధం ఉంది కదా ఇప్పుడు మునిగిపోయి, ఆ సౌధాన్ని నిర్మాణం చేసుకొని హైదరాబాద్ కంటే గొప్పగా చూపెట్టాలి, అది గొప్పగా చూపెట్టుకొని అక్కడ నిర్మాణం చేసుకోవాలి. దానికి పావులుగా మనకి చేతగాని దద్దమ్మ ఉన్నాడు కదా ఈ గుంపు మేస్త్రి గాడు ముఖ్యమంత్రి, వీడిని బలిపశువుని చేయాలి. ఈ దద్దమ్మకు వీనికి ఏం లేదు, వీనికి రావాల్సిన వీని జేబులకు వస్తే వీడు తలకాయ ఒప్పుకుంటాడు కూర్చుంటాడు తప్ప వీడేం మీకేది లేదు ముఖ్యమంత్రిగా ఉండి. వీనికంటే చేతగాని ముఖ్యమంత్రి తెలంగాణలో కాదు భారతదేశంలో ప్రపంచంలో కూడా ఉంటాడు. వీని వాడుకుంటున్నాడు. నేనేమంటున్నానంటే ఇప్పుడు కూలగొడతా అన్నటువంటి ఈ కట్టడాలు ఏవైతే ఉన్నాయో, అదే సిగ్గులేని సన్నాసి మీ ప్రభుత్వం ఇచ్చినాయి. అవి మీ ప్రభుత్వం పేద ప్రజలకు చూపెట్టినటువంటి భూములే అవి. మీ ప్రభుత్వం ఇచ్చింది 1 సంవత్సరం, పట్టాలు ఇచ్చింది 1 సంవత్సరం, కట్టుకోమన్నది 1 సంవత్సరం. వాళ్ళు పోయి బలవంతంగా పోయి కబ్జాలు చేసి కట్టుకున్నటువంటి పేదలు కాదు. సరే నేనేమంటున్నా, శ్రీమంతుడు అంటే సరే వానికి అన్ని రకాల స్థితిమంతుడు కాబట్టి ఏదో ఒక సెకండ్ వే ఉంటుంది. ఈ పేద ప్రజలు వాళ్ళ రక్తం అంతా దారపోసి చెమటొడిచి రూపాయి జమ చేసుకొని ఏదో రేకులు వేసుకొని ఒక 2 రూములు కలుపుకొని ఒక రూమ్లో కొడుకు ఒక రూమ్లో తండ్రి ఏదో జీవనాన్ని వెలువరిస్తూ ఉంటే ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా రౌడీల కంటే హీనంగా పోయి వాటిని కూలగొడుతూ ఉన్నారు. నేను అడుగుతున్నా, అరే సన్నాసి ముఖ్యమంత్రి, నీ తమ్ముంది కూడా ఆల్రెడీ FTAలోనే ఉంది.
ఇలా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనతో కూడా ఎఫ్టీఎల్లోనే ఉంది, వివేక్ అంటూ ఉంది అక్కడే ఉంది, కేవీపీ రామచంద్రరావు అంటూ అక్కడే ఉంది. వీటన్నిటి మీద నువ్వు ఫస్ట్ స్పందించు. ఇన్కన్వెన్షన్ నువ్వు ఊలగొట్టొద్దు అని నేను అన్ను. నోటీసులు ఇచ్చి టైం పాస్ చేయడం కోసమా? అంటే మేము నోటీసులు ఇచ్చినా ఈ లోపు మీరు దానికి ఏదో సమాధానం తెచ్చేసి బ్రేక్ చేసుకోమని చెప్పడానికి హింట్ ఇస్తున్నారు వాళ్ళకు. మరి అదే నోటీసులు ఈ పేద ప్రజల పక్షం ఎందుకు వర్తించవు? వీళ్ళైతే రెక్కాడితే డొక్కాడిన ప్రజలే కదా. మరి పోనీ ఇది ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు కదా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అప్పుడు ఏవైతే అనుమతులు ఇచ్చినో, అప్పుడు ఏవైతే పట్టాలు ఇచ్చినో ఆ ఇచ్చిన వాళ్ళ మీద కేసులు బుక్ చేయమను. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రుల మీద, అధికారుల మీద, వాళ్ళ మీద కేసులు బుక్ చేయమనండి. ఇలా ఏదైతే హైడ్రా ఆఫీస్ ఉన్నదో ఆ ఆఫీసు కూడా ఎఫ్టీఎల్లోనే ఉంది కదా. ఫస్ట్ దాన్ని కూలగొట్టి ఆ నుంచి స్టార్ట్ చేసుకుంటారు రాదండి. ఇవాళ నాగార్జున కన్వెన్షన్ కూర్చోబెట్టడానికి మేము దాన్ని కూలగొట్టడానికి మేము ఎవరం కూడా తప్పు పట్టట్లేదు. కానీ అదొక డ్రామా. ఇవాళ కన్వెన్షన్ పెడతారు, రేపు ఇంకొక హీరోది కూలగొడతారు. ఏంది అంటే ఈ తద్వారా ఇక్కడి నుంచి సినీ పరిశ్రమ అంతా ఆంధ్రకు తరలాలి, తరలి అక్కడ బాగుపడాలి. మళ్ళీ అక్కడ కూర్చొని వాడు ఎక్కిరిస్తా ఉంటే ఈ సిగ్గులేని సన్నాసి నల్ల ముఖానికి నల్ల రంగు వేసుకొని మూల కూర్చోవాలి. ఇదంతా ఒక డ్రామానే తప్పితే అది దానికి పనికి వస్తూ ఉన్నది. పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించుకోవడానికి ఇది ఒక రాజమార్గం అయిపోతుంది వాళ్ళకు. వాడిని బెదిరించాలి, సెటిల్మెంట్ చేసుకోవాలి, డేబుల్ నింపుకోవాలి. ఇదంతా ఒక ప్రణాళికే తప్పితే దీని ఇంకొకటి కూడా వాడు తెలియలేపిండి. ఎందుకు లేపిండంటే ఇప్పుడే దాన్ని ఎందుకు బయట పెట్టిండంటే మొన్నటి వరకు హరీష్ రావు మీద సవాల్ విసిరండి సన్నాసి. రాజీనామా ఈ మొగోడేదో పీకి ఒడిచినట్ట చేతగాని కుక్క ఆయన రాజీనామా చేయన్నట. మరి ఆయన రాజీనామా చేయాలి, ఓకే మేము కూడా ఏకీభవిస్తా ఉన్నాం, ఖచ్చితంగా హరీష్ రావు రాజీనామా చేయాలి. మరి సిగ్గులేని మంత్రులు, ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా. బట్టి విక్రమార్క నిన్న కూడా మాట్లాడిండు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, రైతు రుణమాఫీ అందరికీ వర్తించేలా చేస్తాం, అందరికీ చేస్తాం, ప్రతి ఒక్క పేరు పోకుండా చేస్తామని చెప్పి నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి ఈ స్టేట్మెంట్ ఆధారంగా హరీష్ రావు రాజీనామా చేయన్నా, ఈ రేవంత్ రెడ్డి అంటూ రాజీనామా చేయన్నా? అది సిగ్గు లేకుండా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎగిరెగిరి చేసిండు. ఎక్కడ కూడా పప్పులు ఉడికితే అట్లా ఇవ్వని చెప్పేసి ఉన్న పరంగా తీసి హైడ్రా అనేది ముందు పెట్టిండు. అంటే ఈ డైవర్ట్ పాలిటిక్స్ తప్పితే వీటిపైన చిత్తశుద్ధి కానీ, లేకపోతే ఒక మంచి ఆలోచన కానీ, లేకపోతే ఒక భావితరాలకు ఉపయోగపడే ప్రణాళిక కానీ వీళ్ళ దగ్గర లేదు, రాదు కూడా. అది అంతేనా? పర్ఫెక్ట్గా పక్కా. దీంతో పాటు మొత్తానికి 4th సిటీ ముచ్చర్ల సంబంధించిన దాంట్లో బాగా చర్చ నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో. అంటే అక్కడ తుక్కుగూడలో ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తమ్ముళ్ళ పిఆర్ఓల పేరిటల్లో, పిఏల పేరిటలో దాదాపుగా 300 ఎకరాలకు టెండర్ పెట్టిరని చెప్పేసి సాక్షాత్ ఎవరో కాదు, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు గారు ఒక లీక్ అయితే ఇచ్చారు. నిజమేనా? పక్కా నేను చెప్తా ఉన్నా కదా. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినాక అంటే దొంగకు దొంగ యావ, లంగకు లంగ యావ. ఒక ప్రజల కోసం ఆలోచించడానికి ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన ఉంటుంది. కేసీఆర్ గారి దగ్గరికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో, గడిచిన ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ పోయి కేసీఆర్ గారు ఇంత పెద్ద రైతు బంధు మనం ఇస్తూ ఉన్నాం, నిజంగా కూడా భారతదేశానికి ఆదర్శం, భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి గొప్ప కార్యక్రమం మనం తీసుకున్నాం, మేము మంత్రులు ఎమ్మెల్యేలు మేము తీసుకుపోయి రైతులకి చెక్కులు ఇస్తామంటే, రైతు అనేటోడు ఇట్లనే ఉండాలి తప్ప, పెట్టేటట్టే ఉండాలి తప్ప ఇట్లా అడుక్కున్న తట్టు ఉండొద్దు అనేటువంటి గొప్ప ఆలోచన. అది ప్రజాపాలన అంటారు దాన్ని. ఇలా ఈ దద్దమ్మ నా కొడుకులు ఏం చేస్తున్నారు అధికారంలోకి రాగానే? ముందు కూడా ముఖ్యమంత్రి చరిత్ర అదే కదా, ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయి భూములల్లా, ఎవరెవని బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు వస్తాయి, ఏ రకంగా పబ్బం గడుపుకోవాలన్న కార్యక్రమంలోనే జైలు కూడా వేయొచ్చండి ఆయన ముఖ్యమంత్రి కాగానే ఈ ప్రజలు ఏడబోతే ఆయనకెందుకు, ప్రజాక్షేత్రం ఏడబోతే నాకెందుకు, ఎవడెక్కడ వస్తే ఆయనకెందుకు, ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయి, ఏళ్ళు పెడితే మనకు డబ్బులు వస్తాయి, ఇవన్నింటికి కూడా ఒక మంచి ప్రణాళిక తయారు చేసుకున్నాడు. రాష్ట్ర అభివృద్ధి చేయడం కోసం ప్రణాళిక తయారు చేసుకోలే, ఈ దొంగదందలు చేయడం కోసం తుక్కుగూడ కావచ్చు, ఇంకా పక్క రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇంకా ఏ కంపెనీలు అన్నిట్లలో వాళ్ళు ఒక ప్రణాళిక తయారు చేసుకుని దానికి ఒక టైం టేబుల్ చేసుకున్నారు, సిస్టమ్ వైజ్గా అలా చూస్తూ ఉన్నారు, 1000 కోట్లు దండుకుంటున్నారు. తప్పితే వాళ్ళ మీద వచ్చే ఏ ఆరోపణ అబద్ధమైనా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిదానికి వివరణ ఇచ్చింది. ప్రతిపక్షం చేసిన కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు సన్నాసులుగా మారి ఈ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ బూట్లు నాకిన ప్రతిదానికి కూడా క్లారిటీ ఇచ్చినారు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ నిజంగానే తుక్కుగూడలో వచ్చింది అబద్ధమే అనుకుంటే ఆయన ఇమీడియట్గా స్పందించి ఇవ్వాలి కదా, స్పందించాలి. ఇవాళ ఈ ఏదైతే FTL లెవెల్లో ఉంది అని చెప్పేసి నోటీస్ అంటించిన వీడియో, ఆ ఇంటిని వీడియో తీయడానికి పోయిన జర్నలిస్ట్ మీద కూడా దాడులు చేస్తున్నారు. అంటే వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా వాళ్ళకు రావాల్సిన సంపదన కోసం వాళ్ళు ఎక్కడికైనా పోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రజల కోసమో, మాకు ప్రజలు ఓట్లు వేసినారు, మమ్మల్ని ఎత్తికెత్తుకున్నారు, వాళ్ళకు ఓట్లు వేసి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు బలైనరు, ప్రజలు అమాయకులు అయ్యినరు.
ప్రజలకు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, మేము ఇందిరమ్మ పాలనే తెస్తామన్నారు. ఇదే ఇందిరమ్మ పాలన గురించి Yes. మాట్లాడదాం అన్నారు. ఇందిరమ్మ పాలన అన్నారు, ఇందిరమ్మ ఈ రాజ్యంలో ఇల్లు ఇస్తామన్నారు, ఆ తర్వాత ప్రజా పాలన అన్నారు, ప్రజల్ని బ్రహ్మాండంగా చూసుకుంటామన్నారు. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా పట్టణం ఎవరైతే సీఎం సొంత జిల్లా హెడ్ క్వార్టర్స్ పట్టణంలోని పక్కనే ఉన్నటువంటి ఆదర్శ్ నగర్లో పాపం అందులు దివ్యాంగులు 75 ఇళ్ళు 200 మంది పోలీసులను పెట్టి అర్ధరాత్రి నేలమట్టం చేశారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు నేను ఏమంటున్నాను సార్, ఇవాళ ఒక వికలాంగులు అంటే ఎంతటి నీచుడైనా రాక్షసుడైనా ఆ వికలాంగుని చూడంగానే కొంత మానవత అనేది వస్తుంది, ఒక మానవత దృక్పథం స్పందించే ఆలోచన వస్తుంది. కానీ ఈ దరిద్రుడు రాక్షసుడు అనే పదం కూడా చిన్నదే, ఇంకేమైనా పెద్ద పదాలు వెతకాలి. నేను ఏమంటా ఉన్నానంటే, ఒక అంగవైకల్యంతో ఇబ్బంది పడి ఒకరు సహాయం చేస్తే తప్ప లేచి నడవలేనటువంటి దీనస్థితిలో ఉన్న వాళ్ళపైనకు సివిల్ డ్రెస్సుల్లో వెళ్ళి మేము డిపార్ట్మెంట్ అని, మేము పోలీసులం అంటూ ఇతరత్ర కార్యక్రమాలు చెప్పుకుంటూ ఇష్టారాజ్యం వాళ్ళ ఇళ్ళని కూలగొడితే ఆ కూలగొట్టే క్రమంలో వాళ్ళకి దెబ్బలు తాకినాయి, వాళ్ళు నిరాశ్రయులైనరు. చివరాఖరికి అక్కడ ఉన్నటువంటి మా మాజీ మంత్రి శ్రీనివాసరావు గౌడ్ గారు వెళ్ళి వాళ్ళకు నీడ కల్పించి వాళ్ళకి తిండి పెట్టేదాకా కూడా వాళ్ళ ముఖం చూసిన ప్రజాప్రతినిధులు అయ్యో పాపం అన్నటువంటి నీచుడు లేడు ఈ ప్రభుత్వంలో. నేను ఏమంటా ఉన్నా అంటే, వాళ్ళ మీద ఎందుకు పడుతున్నావు సిగ్గులేని విధవా? ఏదైతే కొన్ని వేల మంది లిస్టు నీ దగ్గర ఉంది కదా, వాళ్ళ దగ్గరికి పోయి ఏవైతే ముందు చేయి. ఇలా వాళ్ళకి నిల్వ నీడ లేనటువంటి అంగవైకల్యం ఉన్న వాళ్ళ పేదల పైన, దళితుల పైన వాళ్ళ మీద నీ ప్రతాపం ఎందుకు? మరి పోనీ అదేమన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇండ్ల, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జాగల, గతంలో మీరు ఆ రోజు ఆ భూములు జాగలు ఇచ్చేసి ఓట్లు వేయించుకున్న వాళ్ళే కదా. ఇవాళ కూలగొడుతున్న ఇళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ గోడ గడియారాలే బయటపడతా ఉన్నాయి, వేరే ఏం పడతలేవు కదా. అదెందుకు పోతా ఉన్నది? ఆ సిగ్గు మానం ఆలోచన విధానం లేకుండా, అంటే అధికారాన్ని కట్టబెట్టడమే ప్రజలు చేసిన ఏకైక తప్పు అనే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉన్నది. ఇలా ఏదైతే ఉన్నత స్థితిమంతులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళ మీదకి పోవడానికి కానీ, వాళ్ళ ఫామ్ హౌస్ల మీద పోవడానికి కానీ ఎలాంటి సాహసం చేయడు. దీనికి ఏంటంటే ఈయన ఏదో చిల్లర ప్రయత్నాలని చేసేసి దీనికి ఎక్కడో ఒక పులి స్టాప్ పెట్టి మళ్ళీ వీని మనుషులందరినీ కాపాడుకుంటాడు తప్పితే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకునే దమ్మినికి లేదు. అదే అంటున్నా, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి, పెద్దోడిని కొట్టాలి పేదోని పెట్టాలి అనేది ఒక పాత సామెత. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఏంటంటే పేదోని కొట్టాలి, అది మళ్ళీ తీసుకుపోయి పెద్దోనికి పెట్టాలనే కాడికే వస్తున్నట్టు చూస్తుంది. మాకు ఇక్కడ హైడ్రా చేసినట్లే ఉంది, లేకపోతే జిల్లా కేంద్రాల్లో జరిగినటువంటి విషయాలు కూడా అట్లే ఉంది. రైట్ రా, దాంతోపాటు రైట్ ముందు ఏదైతే చెప్పిండో ఆనాటి రోజులు మళ్ళీ తెస్తా అని చెప్పేసి ఇప్పుడు ఒక పాట అయితే రాసుకొని అయితే తిరుగుతూ ఉంటారు కదా, అట్లే ఉంది. కేసీఆర్ అన్న వాళ్ళకి సంబంధించిన దాంట్లో మళ్ళీ కూడా ముందు నుంచి మాట్లాడుతున్నాం, ఓల్డ్ సబ్జెక్ట్ అయినా కూడా మళ్ళీ ఒకసారి ఏమైంది, వరంగల్ జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర మొత్తం అక్కడ కాకతీయ కళాతోరణం ఎత్తేసింది. ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో తెలంగాణ తల్లి విగ్రహం ఎత్తేసి వాళ్ళ బాబు ఎవరైతే ఉన్నారో రాజీవ్ గాంధీ ఆల్రెడీ పెట్టిరు, కాకపోతే అది కప్పిరు. లేదు అసలు హైదరాబాద్కు సంబంధించిన తెలంగాణ తల్లి ఉండాల్సి సెక్రటేరియట్లో అని చెప్పేసి అక్కడ ఒక భూమి పూజ చేసి అక్కడ కూడా కొంచెం అపశృతులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు నేను ఏమంటున్నాను సార్, పేదల ఇళ్ళు కూల్చే కార్యక్రమం ఏదైతే ఉన్నదో, పేదల ఇళ్ళు కూల్చడానికి నిజంగా అంటే మానవతా దృక్పథం కూడా ఇప్పుడు కూల్చొద్దు. నిజంగా అది FTL లెవెల్ పరిధిలో ఉంటే కనుక ఒక 1000, 2000 మంది, 5000 మంది, 10,000 మంది పేద ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని కాపాడడం కోసం కరకట్టలు కట్టేటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. నిజంగా నువ్వు ముఖ్యమంత్రి, నిజంగా నువ్వు ప్రజాక్షేత్రంలో ప్రజల మేలు కొట్టడం అయితే ఆ పని చేయి, అది చేయవు. ఇవాళ మొన్నటిదాకా ఏంటి రామాడిండు, ఇక్కడైతే నిన్న మొన్నటిదాకా తిట్టినటువంటి రాజీవ్ గాంధీని తీసుకొచ్చి సెక్రటేరియట్ ముందర పెడతానంటున్నాడు. ఇంకా ఈ సిగ్గులేని సన్నాసి ఇంకా వాడు గొప్పలు నింపుకుంటున్నాడు. కేసీఆర్ 10 ఏళ్ల పాటు ఏం చేసినావు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలే అంటే వాడు ఏమైనా నిద్రలు ఉన్నాడా, తాగి తందనాలు ఆడుతున్నాడా, చేతగాని దద్దమ్మ. ముందు వాడు ఒకసారి సోయి ఉందా మాట్లాడేటప్పుడు. సెక్రటేరియట్ ఓపెనింగ్ అయింది 2023లో. 10 ఏళ్ల కిందట తెచ్చి ఆడ పెట్టనుండేనా తెలంగాణ తల్లి విగ్రహం? దాని ముందర పెట్టడానికి ఆల్రెడీ స్థలం కేటాయించున్నది. ఆ తెలంగాణ తల్లి విగ్రహం కూడా మంచిగా నిండుగా ఉండొద్దట, మొత్తం బోసిపోయి అంత దిగజారిపోయి. అంటే తెలంగాణ తల్లి మెడలో ఒక బంగారు గొలుసు ఉండొద్దు, తెలంగాణ తల్లి మెడలో ఒక కంకి ఉండొద్దు. ఇదే పరిస్థితి. ఈ ఇంటర్వ్యూలో ఇప్పటికీ 2 సార్లు కరెంట్ పోయింది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుస్థితి. ఇది పరిస్థితి. మధ్య రెండోసారి కూడా అంటే వర్షాలు పడుతున్నాయి, దీనికి ఏమైనా సమాధానం చెప్పొచ్చు. కానీ ఇక్కడ ప్రస్తుతానికైతే మనం ఉన్న జూబ్లీహిల్స్ ఏరియాలో ఇక్కడ వర్షం అయితే ఏం లేదు, 2 times అయితే కరెక్ట్. రైట్, ఇది పరిస్థితి నడుస్తుంది. అయితే ఒకటి ఏంటంటే, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి కూడా దిగజారి పదాలు వాడిండు. ఏమంటాడు,
కేటీఆర్ అట ఈ చేతగాని కుక్కకు చెప్పిండా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి చెప్పిండా కేటీఆర్, ఇగో మా అయ్య విగ్రహం పెట్టుకుందామని అనుకుంటాను నేను, కానీ ఇంకా మా అయ్య పోతరేడని చూస్తానని చెప్పిండా. అంటే దశాబ్దాల కల నెరవేర్చే పోరాటానికి న్యాయకత్వం వహించి తెలంగాణను ఏర్పాటు చేసి భారతదేశంలోని అగ్రగామిగా నిలబెట్టినటువంటి గొప్ప నాయకుని చావుకోరే ఈ కుక్క అసలు ఈ తెలంగాణకు సంబంధమే లేనటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ పెట్టడానికి ఏంటి కారణం ఏంటిది? ఇంకేమంటాడు అంటే రేపటి రోజు భావితరాలకు ఒక తాగుబోతులా మారాలని చెప్పేసి చూపెట్టడం కోసమా కేసీఆర్ విగ్రహం అంటాడు. అరే సన్నాసి, కేసీఆర్ విగ్రహం పెడతాను నీతో చెప్పినోడేవాడురా, నువ్వేం మాట్లాడుతున్నావు? మరి పోనీ సరే నువ్వు అన్నట్టే అనుకుందాం. అంటే రాజీవ్ గాంధీకి సంబంధం లేకున్నా తెలంగాణతో ఇక్కడ తెలంగాణలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి బోఫర్స్ కుంభకోణం ఎట్లా చేయాలి, ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి స్కాములు చేయాలి ఉదాహరణ పెడతాం. మరి ఆయన తెచ్చి ఇక అంతకంటే ఒక్క రికార్డు తప్ప ఏం లేదు, అంతకంటే పెద్ద చరిత్ర కూడా రాజీవ్ గాంధీకి ఏం లేదు. నిజంగా నీకు అంత బాగా వస్తున్నట్టు సోనియా గాంధీ విగ్రహం తెచ్చిపెట్టు, అయ్యో తెలంగాణ ఇచ్చింది అని అన్నా ఒప్పుకుంటాం కదా. అది దద్దమ్మ అంతకంటే గొప్పగా భారతదేశం పతనం అయిపోయేటువంటి క్రమంలో తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు తెచ్చినటువంటి సంస్కరణలు ఇలా భారతదేశాన్ని నిలబెట్టినాయి. గర్వంగా పివి నరసింహారావు విగ్రహం పెట్టు, మా తెలంగాణ బిడ్డ ఇంత పెద్ద గొప్ప నాయకుడు అని చెప్పి మేము యాక్సెప్ట్ చేస్తాం. ఈ రాజీవ్ గాంధీ ఏదైతే ఈ రేవంత్ రెడ్డి ఎంత దొంగలో రాజీవ్ గాంధీ కూడా గంతే దొంగ. అంటే ఇద్దరు దొంగలు ఊనుకొని వచ్చేసి మా దగ్గర విగ్రహాన్ని పెడితే మేము దానికి చూసి సఫలు కొట్టుడా. తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి అక్కడ, మేము గర్వంగా ఫీల్ అవుతాం. మా తెలంగాణ తల్లి అంటే మేము చాలా దానికి తల్లిలాగానే భావించినాం. ఆ తెలంగాణ తల్లిని కూడా అవమానించేటువంటి కార్యక్రమంలో తెలంగాణ తల్లి రూపురేఖలు మాపినాం. ఇలా ఏదైతే కాకతీయుల చారిత్రక కట్టడాలను కూడా ఏదైతే రాజముద్ర నుంచి తొలగించి దాన్ని కూడా అవమానిస్తూ ఉన్నావు. అంటే రేపటి రోజు ఏం పెడతావు, ఓటుకు నోటు దొంగ సుట్ కేసు పెట్టుకో, భూ కబ్జాదారునిగా ఓటు 420 కేసు పెట్టి అందులో అదొక సింబల్ వేసుకో, తెలంగాణను పతనం చేయి, ఆ రకంగా పెట్టు. మరి నీ ఆలోచన అదనే చెప్పాలి కదా. రైట్. మొత్తానికి జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత గారు బయటకు వచ్చారు. ఎప్పుడు మరి విలీనం చేస్తున్నారు బీజేపీ పార్టీలో బీఆర్ఎస్? ఇప్పుడు నేను ఒకటే అంటే చూడు, పిసోని చేతుల రాయి అది ఏమైంది జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయ్యో పండగ గారికి జరగలేదు, నాకు జరిగింది, లేకపోతే ఇంకొక కెమెరామెన్ జరిగిందని ఆలోచించాల్సిన అవసరం లేదు. వాడు పిచ్చోడు, వానికి అడ్డు అదుపులేనటువంటి మనిషి. భారతదేశంలోనే అత్యున్నతటువంటి న్యాయస్థానంలో ఎలాంటి ఆరోపణలు లేకున్నా ఆధారాలు లేకున్నా 5.5 ఏళ్ళు ఒక ఫైటర్ బిడ్డ ఎక్కడ కూడా ధైర్యం కోల్పోకుండా నికార్సుగా పోరాటం చేసినటువంటి గొప్ప నాయకురాలు కవిత కాలి చెప్పుకు సరిపోడు ఈ ముఖ్యమంత్రి, కాలి చెప్పుకు సరిపోడు కవిత, కాలి చెప్పుకు సరిపోడు ఈ ముఖ్యమంత్రి. ఒక మహిళ అయినా ఆమెలో ఉన్న పోరాటం అంటే అట్లాంటిది, ఆమెకున్న సబ్జెక్టు విజన్ అట్లాంటిది. అత్యున్నత న్యాయస్థానంలో చాలా స్పష్టమైనటువంటి చర్చ కొనసాగింది, వాదోపవాదాలు జరిగినాయి. మీరు చేసిన ఆరోపణ చేసినటువంటి 100 కోట్ల రూపాయలు రికవర్ చేసిండ్రా, ఏదైనా బ్యాంకులో హోల్డ్ చేసి పెట్టినరా, ఏదైతే తుషార్ అంటోని బెదిరిస్తున్నారు అని చెప్పినప్పుడు ఆ తుషార్ అంటూ ఉన్నది జైల్లోనే, ఈ కవిత పోయి బెదిరించడం సాధ్యం ఎట్లా? ఏదైతే మాగుంట రాఘవరెడ్డి చేసినటువంటి ఆరోపణలు తనొక నిందితుడే, ఆయన ఆరోపణ లేదప్ప ఆధారాలు కాదు, ఇవి అన్ని ఎట్లా పెట్టి అని చెప్పి చాలా కులంకషమైనటువంటి చర్చ జరిగి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా ఉండడానికి లేదు అని చెప్పేసి బెయిల్ ఇచ్చిండ్రు. వాళ్ళు అప్పటి కూడా బెయిల్ ఇవ్వకుండా అడ్డుకోవడానికి ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేయాలో చేసిండ్రు. ఇవాళ మనీష్ సిసోడియా కేజ్రీవాల్కు బెయిల్ వస్తేనేమో సపర్లు కొడుతున్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు. కవితకు బెయిల్ వస్తే మాత్రం అయిపోయింది, బీజేపీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని చెప్పేసి ఈ నల్లమొకపోడు ఏడంటాడు అని చెప్పేసి ఇంకో నల్లమొకపోడు ఉన్నాడు సహాయ మంత్రి బండి సంజయ్ గారు. వాడు ముందే అయిపోయింది కథం రేవంత్ రెడ్డి ఇప్పించున్నట. అంటే వాని జాగిరా వాని నోరు ఉండదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఇప్పించడానికి వాడేవాడు, చెప్పడానికి వీడేవాడు. అంటే ఇప్పుడు న్యాయస్థానం ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. ఈ రాజకీయ పార్టీలు ఒకవైపు బీజేపీ పార్టీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంటే బెయిల్ వచ్చేటట్టుంటే ఈ కుక్క ఓటుకు నోటు దొంగ కేసులో అరెస్ట్ అయినప్పుడు మరి బెయిల్ ఇచ్చింది అప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంతో కుమ్మక్కైందా? మరి వీళ్ళ నాయకురాలు సోనియా గాంధీ ఏదైతే రాహుల్ గాంధీకి బెయిల్ వచ్చినప్పుడు స్కామ్లో అప్పుడు బీజేపీ బూట్లు నాకిందా? మరి ఆ చరిత్ర అయితే ఒకసారి చూడాలి కదా. ముఖం మీద అనుకుంది ప్రభుత్వం ఏదైతే న్యాయస్థానం, అప్పుడు సిగ్గు తెచ్చుకొని నేను మాట్లాడిన దాన్ని కొంచెం అది తప్పుగా భావిస్తూ ఉన్నా, నేను కొంచెం మదన పడతా ఉన్నా, తప్పేనాది అని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నా. అంటే ఈ చేతగాని కుక్కలకు ఇట్లాంటిది ఏదైనా దొరికితే దాన్ని పట్టుకొని కంకడానికే సిద్ధపడుతున్నారు తప్పితే ఇంకొక అడుగు ముందుకేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామన్న సిగ్గు లేదు వీళ్ళకు. అంతేనా? మామూలుగా మొన్న ఇదే సెక్రటేరియట్లో చిట్ చాట్లు జరిగినంత సందర్భంలో ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఎవరు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే పేర్లు చూసి పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు చూసేసి బెయిల్ ఇస్తారా అని చెప్పేసి అది సుప్రీంకోర్టు కూడా బాగా సీరియస్ అయిన విషయం. మీ దృష్టికి వచ్చిందని నేను అనుకుంటా, సోషల్ మీడియాలో బాగా అవుతుంది. అంటే
ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏది పడితే అది మాట్లాడొచ్చా? నేను అదే అంటున్నా, ఒక అత్యున్నత న్యాయస్థానం బెయిలిచ్చేటప్పుడు నేను అత్యున్నత న్యాయస్థానాన్ని నేను నా ఇష్టం నేను బెయిల్ అనడానికి కూడా లేదు. ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలను పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత బెయిల్ ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. లేదు మా చేతుల అధికారం ఉన్నది, మేము ఏమైనా న్యాయస్థానం కూడా ఇక్కడ మొండిగా వాదించడానికి లేదు, అది రాజ్యాంగం. దాంట్లో భాగంగానే ఈ బెయిల్స్ అనేటివి వస్తాయి, శిక్షలు అనేటివి పడతాయి, అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలతోటే బేస్ అయి ఉంటుంది. నేనేమంటాను అంటే ఈ రాజ్యాంగం గురించో ఈ పాలన గురించో ఈ చట్టాల గురించో అవగాహన ఉన్నోడు ఈ ముఖ్యమంత్రి అయితే ఇవాళ రాష్ట్రం ఈ రకంగా అధోగతి పాలు కాకపో. నీతులు చెప్పే ఈ కుక్క ఇప్పటికి 80,000 కోట్ల పైన అప్పు చేసిండు. నిన్న మొన్నటిదాకా అప్పుల రాష్ట్రం అని చెప్పేసి బతికిన ఈ కుక్క 80,000 కోట్లు దాటింది. గతంలో కేసీఆర్ గారు అప్పులు చేసిందంటే అప్పు చేసింది 100 రూపాయలు అయితే ఆడ ఆస్తులు పెరిగింది 1000, అంటే 900 రూపాయలు పెరిగింది. కానీ ఇప్పుడు ఎలాంటి పురోగతి లేకుండా 80,000 కోట్ల అప్పు ఇప్పటివరకు చేసిండు 9 నెలలలో. ఇప్పుడు ఈయన మాకు నీతులు చెప్పేటోడు, ఈ నీతులు చెప్పేటోళ్ళకి న్యాయకత్వం వహించేటోళ్ళు మన సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళంతా కలిసి మొన్నటిదాకా దొంగలు అన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్రంలో పనులు అప్ప చెప్తారు. అంటే వాళ్ళకు ఒక ఎజెండా, వాళ్ళకు ఒక నీతి, జాతి, ఒక ప్రజలు ఏమనుకుంటున్నారో అన్న ఆలోచన వాళ్ళకి ఎక్కడ లేదు. ఏంటంటే ప్రభుత్వం అంటే ఒక కమెడియన్ లెక్క అయిపోయింది. రైట్ అన్న. ఈ మధ్య కాలంలో ఇంకా బాగా బాధ కల్పించిన అంశం గురుకుల పాఠశాలలు సార్. ఈరోజు కార్పొరేట్ శక్తులకు సంబంధించి వాళ్ళ ఒత్తిడులకు తలొగ్గి, లేకపోతే అలా నాణ్యమైన విద్య గత 10 ఏళ్ల పాటు అందుకున్నటువంటి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు ఈరోజు నడి రోడ్డు మీద ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి గురుకుల పాఠశాలల్లో కూడా కులం పేరుతో దూషణలు జరుగుతూ ఉన్నాయి. పురుగులు అన్నం తింటామని చెప్పేసి కూడా ఆ రోజు ఒక విధంగా ఒక విదారకంగా ఏడుస్తున్నటువంటి పిల్లలు, 8వ తరగతి 10వ తరగతి పిల్లలు. దాంతోపాటు ఈరోజు మంత్రులు పోయినా కూడా భయపడే ఒక భయానకమైన సిచ్యువేషన్. అంటే కేవలం ఈ గురుకుల పాఠశాలలకు సంబంధించి నిర్వీర్యం జరుగుతూ ఉంది. బీసీ, ఎస్టీ, ఎస్సీ పిల్లలకు నాణ్యమైన విద్య జరిగితే రేపు పొద్దున వీళ్ళు రాజకీయంగా ఎదిగి మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పేసి, లేకపోతే రేపు ప్రశ్నిస్తారని చెప్పేసి వాళ్ళకి నాణ్యమైన విద్యను దూరం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి కొంతమంది మేధావులు అంటున్నారు. నిజమేనా? ఇప్పుడు ఒకటి ఈ ఆలోచన ఇంత ఒక క్షుణ్ణంగా మనం వాటిని గమనిస్తున్నాం. అయ్యో ఎట్లా వీళ్ళ భావితరాల పరిస్థితి ఇదని మనం ఆలోచిస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ సోయానికి ఏమైనా ముఖ్యమంత్రికి ఉన్నదనుకుంటున్నారా? ఆ చదువురాంతమ్మ వాని దగ్గరనే ఇంకా విద్యాశాఖను పెట్టుకున్నాడు. హోంశాఖ మంత్రి మోగోడాయనే, విద్యాశాఖ మంత్రి మోగోడాయననే, ఇవాళ రాష్ట్రం నాశనం కావడానికి కారణమైననే. నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వం వాళ్ళకు ఒక నాణ్యమైనటువంటి అల్పాహారం పొద్దున్నే అందించింది. వాళ్ళకి కావాల్సినటువంటి స్కూల్ బిల్డింగులు ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళతో సమానంగా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేసి విద్యా వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ దినదిన అభివృద్ధి అయ్యే విధంగా ముందుకు తీసుకుపోయింది. ఆ క్రమంలో చాలామంది విద్యార్థులు మంచి జెమ్స్ తయారై బయటకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత చేసింది ఏందా, బల్లకు సున్నాలేసి కార్యక్రమం పెట్టుకున్నాడు. చేస్తే ఈ లోకల్లో ఉంటారు కదా ఈ భజన బృందం వీళ్ళది, వాళ్ళు అవేగా మా ముఖ్యమంత్రి సున్నాలేసిండని సంకలు కుదుకున్నాళ్ళు. అంటే సున్నాలేసినంత మాత్రాన మార్పు రాదు. ఆ స్కూళ్ళకు కావాల్సినటువంటి పర్యవేక్షణ ఏదైతే డిఈఓలు ఉన్నారు, విద్యాశాఖ మంత్రిగా నువ్వు ఉన్నావు, చేతగాని కుక్క, నువ్వు స్పందించు ముందు. దానికి సంబంధించిన కలెక్టర్లకు ఎక్కడికక్కడికి ఆదేశాలు జారీ చేసి వాళ్ళకి ఏం అల్పాహారం అందిస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి భోజనం పెడతా ఉన్నారు. ఆ స్కూళ్ళల్లో పాములు, ఎలుకలు, వాళ్ళకు పెట్టే భోజనాలలో బల్లులు, తొండలు ఇవన్నీ బారుతూ ఉన్నాయి. వీటి గురించి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పిల్లలకి ఏదైతే విద్య నేర్పే ఉపాధ్యాయులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ వాళ్ళపైన ఎలాంటి పర్యవేక్షణ లేకపోతే ఇదే జరుగుతుంది కదన్నా. అది కాకుండా నేను ఏమంటా ఉన్నానంటే ఇప్పుడు స్కూళ్ళల్లో ఇది జరిగినప్పుడు నాకు తెలిసి గత ప్రభుత్వంలో మాకు బిల్లులు రాక తిండి ఇట్లా పెడుతున్నామని చెప్పేసి చెప్పలేదు. మొన్న లాస్ట్కి అయితే మొన్న చెప్తా ఉన్నది, ఇగో బిల్లులే రానప్పుడు ఏం చేస్తాం అంటే, బిల్లులు రానప్పుడు ఏం బిగుతున్నారు, ఆ డిఓకు కంప్లీట్ చేయండి, కలెక్టర్ చెప్పుకోండి. మీరు డిఓ దాకా వచ్చారు కాబట్టి చెప్తుంది. నిన్న అదే ఏదైతే పాలమాకుల కస్తూర్బాకు సంబంధించిన ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు వెళ్ళడం జరిగింది. ఆయన ఏం మాట్లాడతారు, అసలు 10 ఏళ్ల పాటు డిఓలు అనేటువంటి అసలు పాఠశాలలకే రాలేదు, మేమే వచ్చిన తర్వాత వాళ్ళకి పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చినాం, ఇలా డిఓల పర్యవేక్షణలో జరుగుతుందని చెప్పేసి అంటారు. దీనే డిఓల పర్యవేక్షణలో ఈ బల్లులు, పాములు, ఎలుకలు తిరుగుతున్నాయి. అంతకుముందు డిఓలు రావట్లేదు కదా అని చెప్పి అవి వెళ్ళిపోయినాయి బయటికి. ఇప్పుడు డిఓలు వస్తలేరు కదా మనకెందుకు అని చెప్పేసి పక్కకు పోయినాయి. ఇప్పుడు డిఓలు వస్తున్నారు కాబట్టి వస్తున్నాయి. మరి అది కూడా చెప్తే అయిపోద్ది కదా మంత్రి. ఇవాళ వాళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారు కదా, విద్యార్థులు ఎవరైతే ప్రెస్ వాళ్ళు కానీ ఇతరత్ర కొన్ని సంఘాలు, పార్టీల వాళ్ళు పోతే
మేము తాగాల్సినటువంటి మినరల్ వాటర్ ఆ టీచర్లు తీసి పక్కకు పెట్టుకుంటారు, మాకు మినరల్ వాటర్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈయన వచ్చిన డిఓ ఏం చేస్తున్నాడు అంటే అది చోద్యం చూస్తున్నాడా? అది కూడా ప్రశ్నించాలి కదా ఈ మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీధర్ బాబు సిగ్గుపడాలి కదా. మరి గతంలో డిఈఓలు లేరు అంటే మరి గతంలో డిఈఓలు లేనప్పుడు కూడా వ్యవస్థ సవ్యంగా నడిచింది. మరి ఇప్పుడు డిఈఓలు అలర్ట్ అయిందని మేము చెప్తా ఉన్నాం, మరి డిఈఓలు ఏం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించాలి, వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి కదా. మరి మీ ఏదైతే మీరు ఒక జిల్లా అధికారిగా ఉన్నారు, మరి మీ పరిధిలో ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, మీరు ఎందుకు స్పందిస్తున్నారు? వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, వాళ్ళని సస్పెండ్ చేయండి, వాళ్ళ పైన చర్యలు తీసుకోండి. అంటే అది తీసుకుంటలేరు అంటే ఇదంతా నిజం కాదనంటే కదా. నిజంగా ఆయన అన్నట్టు డిఈఓలు పనే చేస్తే మిగతా కింద ఉన్నటువంటి సిబ్బంది పనిచేయరా? మరి పోనీ అక్కడ అన్ని జరుగుతూ ఉన్నాయి, ఇప్పటివరకు చాలా స్కూళ్ళలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఎంతమంది డిఈఓలు పోయి అక్కడికి చర్యలు తీసుకున్నారు, ఎంతమంది మీద ఎలాంటి కేసులు బుక్ చేశారు? మరి ఒకసారి లిస్టు బయట పెట్టమని చెప్పండి. నిజంగా వాళ్ళు చెప్పింది అబద్ధం అంటలేను, నిజమైతే మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు మరి వీటికి ఇప్పటికి పురుష పడతలేదు, అది కూడా ఆలోచించాలి కదా. ఇలా విద్యార్థులపైన వేధింపులు, ఇలా మహిళలపైన వేధింపులు, ఇవన్నీ అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది అని ఎవరు భావించట్లేదు. ప్రభుత్వం ఉన్న దాఖలాలు కూడా ఎక్కడ కనిపించట్లేదు. రైట్ అన్న, మీరు ఉద్యమకారులు ముందు నుంచి ఉద్యమం చేసుకుంటూ వచ్చిన వాళ్ళే, ఆ తర్వాత ఈ 10 ఏళ్ల పాటు కూడా ఉద్యమంతో మమేకమైనటువంటి ముచ్చట. మేజర్గా ఈ 10 ఏళ్ల పాటు విద్యుత్కు సంబంధించిన దాంట్లో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది గత ప్రభుత్వం. నేను చెప్పేసి తెలంగాణ రాష్ట్రం అని చెప్తా, సరే ఏ ప్రభుత్వం ఉన్నా దాంతో చిత్తశుద్ధితో పనిచేస్తే కొంచెం రిజల్ట్స్ మంచిగా వస్తాయి. ఈ 8 నెలల కాలంలో ప్రభుత్వం మార్పిడి తర్వాత మళ్ళీ విద్యుత్ శాఖకు సంబంధించి ఆంధ్ర అధికారుల పెత్తనం, మొత్తం ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వాళ్ళ ప్రమోషన్లను వాళ్ళకి డిమోషన్లు చేసేసి ఇలా ఉన్నతమైన స్థానంలో మొత్తం ఆంధ్రాకు సంబంధించినటువంటి అధికారులను పెడతా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? షార్ట్గా చెప్పండి. నేనేమంటున్నానంటే నిన్న మొన్నటి దాకా కొంతమంది ఒకటి దొంగల మూట జట్టు కట్టి కేసీఆర్ ఏం చేస్తున్నావు, నువ్వు ఉద్యమకారులకు అన్యాయం చేసినావు, ఉద్యమకారులకు మోసం చేసినావు అని చెప్పేసి ఎవరికి వాడే సాటబారసం చదివేటోడు. ఇవాళ ఆ సన్నాసులందరూ ఏ సూర్లో ఉన్నారో మాకు తెలియదు. ఇవాళ ఆంధ్ర నుంచి తీసుకొచ్చి చైర్మన్గా నియమిస్తాడు, మహారాష్ట్రను తీసుకొచ్చి రాజ్యసభని నియమిస్తాడు, బద్ధ వ్యతిరేకులైనప్పుడు తెలంగాణ ద్రోహులను తీసుకొచ్చి ఇలా పదవులు కట్టబెడతా ఉంటాడు. దీనిపైన మాత్రం ఒక్క నోరు తెరిచి మాట్లాడాడు. అంటే మరి ఎందుకు చూస్తున్నారు ఈ సన్నాసులందరూ ఏ సూర్లో ఉన్నారు కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా తెలంగాణ వ్యతిరేకులే కదా. తెలంగాణలో ఎవరు లేరా? పోనీ తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసిండని చెప్పేసి సంకలు గుద్దుకున్న సన్నాసులు మరి ఎంతమంది ఉద్యమకారులకు అవకాశాలు కల్పించిండు? ఏ ఒక్క ఉద్యమకారునికన్నా నువ్వు ఇచ్చినావా? అంతేందుకు ఉద్యమకారులకు 2 గుంటల ఇంటి స్థలం ఇస్తాం, ఇల్లు నిర్మాణం చేసుకొని డబ్బులు ఇస్తాడు. ఎటువే ఉద్యమకారులు అద్దన్నారా? ఏం ఇస్తానంటే ఉద్యమకారులకు పదవులు ఇస్తానంటే మేము ఎవరన్నా అద్దంటున్నారా? ఇప్పటివరకు ఏ కార్యక్రమం చేయలేదు కదా. మరి నిన్న మొన్నటి వరకు బట్టలు చెప్పుకున్న ఈ సన్నాసులు ఇప్పుడెందుకు నోరు తెరతలేరో మాకు అర్థమైతే లేదు. అంటే వీళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చిండా, లేకపోతే ఏమైనా కాంటాక్ట్లు ఇచ్చిండా, లేకపోతే మీకు ఆర్థికంగా నేను మీకు వెసులుబాటు ఇస్తున్నా, మీరు ఎక్కడ నోరు తెరవకుండా అని చెప్పేసి కమిట్మెంట్ అయిందా? అంటే ఇప్పుడు దొంగలంతా కలిసి ఊళ్ళు మంచుకుంటున్నట్టే కదా. నిజంగా కూడా ఎంత బాధపడాల్సిన విషయం అంటే ఒకనాడు అన్నారు తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న క్రమంలో ఎందుకు మా తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి పదవి ఇయ్యరు, ఎందుకు ఉన్నతమైనటువంటి పదవుల్లో మా తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఉండొద్దు అంటే మీ తెలంగాణ వాళ్ళకు పాలించే అటువంటి న్యాయకత్వ లక్షణాలు, పాలించే సత్తా మీకు లేదు అన్నారు. ఎస్, 100కు 100% మళ్ళొకసారి అలా ఈ గుంపు మేస్త్రి ప్రూవ్ చేస్తూ ఉన్నాడు. మన వాళ్ళకు పాలించే సత్తా లేదు, మన వాళ్ళకు పాలించడం చేత కాదు కాబట్టి మహారాష్ట్ర నుంచి ఆంధ్ర నుంచి తెచ్చి మేము పదవులు కట్టబెట్టుకుంటున్నాం అని చెప్పేసి చూపెడతా ఉన్నాడు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వ పాలనలో భారతదేశం వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడి పథకాలను, ఇక్కడి పాలనను తీసుకుపోయి వాళ్ళ రాష్ట్రంలో ప్రవేశపెట్టుకున్నప్పుడు తెలంగాణ బిడ్డలకు గర్వపడ్డాం మనం. కానీ ఇవాళ ఇక్కడికి వచ్చేసరికి మాకు ఏ చేతనైతే లేదు, మీరు రాని అని చెప్పేసి ఇళ్లలోకి పోయి పిలుచుకొచ్చుకొని పదవులు కట్టబెడతా ఉన్నారు. ఇంతకంటే సిగ్గుపడేది ఆత్మగౌరవం అనేది, తెలంగాణ ఆత్మగౌరవం ఇంకెక్కడుంది? తెలంగాణ ఆత్మగౌరవం నవ్వేటోడు ముందర జారి పడుతున్నాం కదా. అంతే కదా, వాస్తవంగా నవ్వేటోడు ముందర బోర్ల పడేటువంటి పరిస్థితులు ఈయన చేతులు వస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల కరెంటు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఒక హాఫ్ అన్ అవర్లో 2 సార్లు కరెంటు పోయింది ఇక్కడ. రైతులకు కూడా ఎక్కడ కూడా మాకు కరెంటు ఉంది అన్న భరోసా ఇక్కడ లేదు వాళ్ళకు. ఇప్పటి వరకు రాష్ట్రం చిన్నప్పటి నుంచి మనం చెప్పుకున్న పంజాబ్ రాష్ట్రం అగ్రగామి భారతదేశంలో పంటలు పండించట్లో, అట్లాంటి పంజాబ్ రాష్ట్రానికి 2 సార్లు సైడ్ కొట్టింది తెలంగాణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ రాష్ట్రం సైడ్ కొట్టింది. రాబోయే రోజుల్లో ఈ రికార్డు ఏదైతే ఉందో ఈ రికార్డు నాశనం చేసేందుకే ఈ దరిద్రుడు ముఖ్యమంత్రి అయింది. రైట్, దాంతో రైతుల ముద్ర వచ్చింది కాబట్టి ఫైనల్ ఒక క్వశ్చన్ అన్నాయిగా, సోషల్ మీడియా బాగా తిరుగుతూ ఉంది. త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనంలోకి వస్తున్నారని చెప్పేసి రైతు రుణమాఫీ మీద అయితేనేది, లేకపోతే వీళ్ళు చెప్పినటువంటి రైతు భరోసాకు సంబంధించిన మీద నిజమేనా? 100% కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి
కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామరక్ష 100% నిజం. గతంలో 10 ఏళ్ల ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారిని నిరోధించడానికి ఎవడి తరం కాలే. మొత్తం మంది ఒక దొంగలంతా ఒక సమూహంగా ఏర్పడి లక్షల కొద్ది అబద్ధాలు ఆడి ప్రజలను అయోమయానికి గురి చేసి ఇలా ప్రభుత్వాన్ని వడగొట్టిండ్రు. ప్రభుత్వం ఏర్పడ్డాక 3 నెలలు కూడా కాలే, 2 నెలలు కూడా కాలే, వీళ్ళ నీచమైనటువంటి పాలన పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత, వీళ్ళు చేసే నష్టాలపైన కేసీఆర్ గారు కూడా బయటికి రావాల్సి వచ్చింది. ఇలా 9 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. 9 నెలల్లో ప్రజలంతా ఆగమై అన్నమో రామచంద్ర అంటూ రోడ్లపైకి వచ్చేసి ఉద్యోగులు కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ వీళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చే క్రమంలో కేసీఆర్ గారు చాలా సీరియస్గా ఖచ్చితంగా ప్రజలకు నేను ఉన్నాను అండగా, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత నాపైన ఉంది అని చెప్పేసి ఒక కార్యాచరణ తీసుకుంటా ఉన్నారు. డెఫినెట్గా జస్ట్ ఫ్యూ డేస్లోనే వారు బయటకు వస్తారు, రాష్ట్రం అంతా తిరుగుతారు. ఎక్కడెక్కడైతే ఈ అతిగతి లేనటువంటి అబద్ధాలు హామీలు ఇచ్చిండ్రు వాటిపైన ఈ చేతగాని ముఖ్యమంత్రిని మంత్రులను నిలదీసే కార్యక్రమం కేసీఆర్ గారు తీసుకుంటారు. రైట్ అన్న, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.